దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రతిదినం ఉదయకాలం లేవగానే కుటుంబ సమేతంగా కలిసి వాక్యాన్ని చదువుకుంటున్నారా? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? అన్నట్లు గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన రాత్రి చేశారా? ప్రతి ఉదయం ప్రతి రాత్రి దేవుని పిల్లలమైన మనం వాక్యాన్ని చదివి ప్రార్థించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎందుకు అలా చేయాలి అంటే, బలమైన కార్యాలు మనం చూడాలన్నా, బలమైన కార్యాలు మనం చేయాలన్నా, మనం దేవునితో బంధాన్ని కలిగినటువంటి వారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చక్కని మాట, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో చివరి భాగంలో ఓ చక్కని మాట వ్రాయబడుతూ వచ్చింది కదా. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అనే చక్కని మాట మనం చూసాం. ఎవరంట గొప్ప కార్యాలు చేసేది? దేవునిని ఎరుగువారు, దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతారు, గొప్ప కార్యాలు చూడగలుగుతారు. దేవుని బిడలారా, బైబిల్ గ్రంథంలో మనం క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడైన మోషే ఐగుప్తులో చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఐగుప్తీయులు కళ్ళు తెరవడానికి దేవుడు మోషే ద్వారా చేశాడు. అయితే ఎవరి ద్వారా చేశాడంటే, దైవజనుడైన మోషే గారి ద్వారా చేస్తూ వచ్చాడు కదా. ఎర్ర సముద్రాన్ని అక్కడ పాయలు చేసి ఇశ్రాయేలీయుల కళ్ళు తెరిపించాడు. ఐగుప్తులోనేమో 10 తెగుళ్లు రప్పించి నీటిని రక్తంగా మార్చేట్లా 10 రకాల తెగుళ్లు వారి మీదకి రప్పించి వాళ్ళ కళ్ళు తెరవ చేశాడు. మోషే ద్వారా గొప్ప కార్యాలు చేశాడు, దేవుని ఎరిగిన వాడుగా ఉన్నాడు గనక. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే, దానియేలు గ్రంథంలో భక్తుడైన దానియేలు గారు సింహాల బోనులో పడవేయబడినప్పుడు ప్రార్థన చేస్తే సింహాలు నోళ్లు మూయించాడు. ఇది గొప్ప కార్యం కాదా? ఆ షద్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా అగ్నిగుండానికైనా సిద్ధమయ్యారు. అయితే అందులో పడినా కూడా వాళ్ళు కాలిపోకోకుండా దేవుని దూత కాపుదలుగా ఉన్నాడు. అయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ వాళ్ళు దేవుని ఎరిగిన వారు గనుక గొప్ప కార్యాలు చేశారు. అగ్ని 7 అంతలైనా వారి ఒంటి మీద వెంట్రుక కూడా కమరలేదని చెప్పి రాశారు. ఈ ఉదయకాల సవిలో ఏం చెబుతానంటే, అలా బలమైన గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుని బిడలారా, ఇంకా చెప్పాలంటే హెబ్రీ పత్రికలో దైవజనుడైన పౌలు గారు 11వ అధ్యాయం 33వ వచనంలో మాట్లాడుతూ చాలా విషయాలు రాశాడు భక్తులను గురించి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి అని మాట్లాడుతూ ఇక బైబిల్లో భక్తులందరిని గురించి రాశారు. ఉదాహరణకి, బలము కలిగి దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు కదా. సంసోను బలము కలిగి సింహాన్ని మేకపిల్లని చీల్చేసినట్లు చీల్చేశాడు. ఇదిగో 1000 మంది గాడిద దవడ ఎముకతోటి 1000 మందిని 2 కుప్పలుగా చంపి పడేశాడు. ఆఖరి క్షణంలో కూడా 3000 మందికి పైగా చంపగలిగినటువంటి బలం. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ఉదయకాల సభలో నువ్వు కూడా దేవుని ఎరిగిన బిడ్డవైనావు కదా. బలమైనటువంటి కార్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి బైబిల్లో, చెప్పడానికి సమయం కాదు. కానీ గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు, నీ ద్వారా కూడా చేయిస్తాడు. ఈ ఉదయకాలపు వేళ ఇదిగో అలాంటి గొప్ప కార్యాలు మనము చేసి, మనం అనేకుల మనోనేత్రాలు తెరవచేసి అనేకులను జీవము కలిగినటువంటి దేవుని తట్టు త్రెప్పగలిగేటువంటి కృప భాగ్యం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలపు వేళ
ఈ మాటలు నీ బిడ్డల హృదయమును పలకల మీద వ్రాసి ముద్రించి భద్రపరచండి. తండ్రి, ప్రతివారు చేసే పనులలో రెక్కల కష్టార్జితాలతోడే నడిపించండి. ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేయండి. అయ్యా, ఇంకా ఎవరెవరు చేసేటువంటి వారి వ్యాపారాలలో, ఉద్యోగాలలో ప్రతి విషయాల్లో మీరు తోడే నడిపిస్తురండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి. జ్ఞాన వివేకాలతో వారు ఫలించినట్లుగా సహాయము దయచేయండి. అలాగే తండ్రి, ఈ సవిల మా ప్రభువా, ఈ మాటలు బిడ్డల హృదయాలు ముద్రించమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక, ఆమేన్. అందరూ కూడా వందనాలండి. అలాగే మరి ప్రత్యేకించి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించునుగాక, ఆమేన్.